అనంత గ్రామం వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో చక్కగా పాటలు పాడుతూ మీ వద్దకు వచ్చాం. మీరు అనుకుంటవచ్చు, వీరికి పిచ్చి పట్టింది, వీరికి ఏం పని లేదు, ఊగే పొద్దుగా లేపిరని అనుకుంటారు. కానీ అది కాదు. వాస్తవమైనది ఏంటంటే, ఈ యొక్క లోకము ఎంతో పతనమైన దిశగా వెళ్తూ వస్తున్నది. అటు పాపము నుంచి విముక్తి పొంది మీకు పరలోక రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతోనే ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మాకిచ్చిన అధికారముతో మేము స్వార్థ ప్రకటించడానికి వచ్చాం. మేమందరము జాబ్ ఉన్న వాళ్ళమే, మేమందరము పెన్షనర్స్మే. ఇంత శ్రమపడి మీ యొద్దకు వస్తున్నామంటే దానికి ఒక కారణం ఉంటూ వస్తున్నది. ఏ మానవుడు తన గృహంలో సంతోషముగా ఆనందముగా లేడు. ఏ మానవుడు తనలో ఉన్న వేదన బాధన ఎవరికి పంచుకోలేకపోతూ వస్తున్నాడు. గృహంలో తల్లిదండ్రులు ఉన్నారంటే వారి కుమారుల విషయంలో ఎంతో బాధపడుతూ వస్తున్నారు, చింతిస్తూ వస్తున్నారు, వేదన పడుతూ వస్తున్నారు. వారు చెప్పలేని పరిస్థితి రోజు వినటానికి వాడు వినికిడి కూడా లేకున్నాడు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఎప్పుడు చూస్తే ఆ సెల్లో ఉంటాడు, సెల్లో ఉన్నాయని వాడు వాడుకుంటాడు. అది పాపముతో కూడినదని కరెక్ట్గా చెప్పబడుతూ వస్తున్నది. మనం అనుకుంటూ వస్తాం, ఈ విదేశీ మతము వాడి విదేశీ మతం కాదు బాబు. మీకు పరలోక రాజ్యానికి ఒక మార్గానికి సిద్ధపరిచినాక మీకు ప్రచారంగా ఉంటూ వస్తున్నది. ఇది మతానికి ఉద్దేశం కాదు, ఇది మార్గానికి ఉద్దేశంగా ఉంటూ వస్తున్నది. ఒకసారి